హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇక వీడియోలోకి వెళ్దాం ఆలస్యం చేయకుండా. ఫ్రెండ్స్, ఈరోజు హౌస్లో ఏం జరగబోతుంది, నిన్న ఎపిసోడ్ ఏం జరిగిందనే చెప్తాం. ఫస్ట్ స్టార్ట్ కాగానే ప్రియా అంటుందన్నమాట, నాకు పృథ్వీ కప్పులోనే టీ తాగుతా. కొంతమంది వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళ కప్పులు వాడుకుంటారు, కొంతమంది షర్ట్లు వాడుకుంటారు, కొంతమంది అలా వాళ్ళకు కొంచెం అటాచ్ ఉన్న వాళ్ళవి వాడుకుంటూ ఉంటారు అనమాట. అలా చెప్తుందనమాట. ఆ తర్వాత వాళ్ళకి టైమర్ అయితే అన్లిమిటెడ్గా ఇచ్చేశారు. ఇక టైమర్ వచ్చిందని కాస్త సంతోషపడ్డారు, అందరు అరిచారనమాట. ఆ తర్వాత అవినాష్ ఏదో ఇంగ్లీష్ మాట్లాడుతుండే అక్కడ, అందరు సైలెంట్గా లేచి వెళ్ళిపోతుంటారనమాట. కామెడీ చేసిండు. ఆ తర్వాత గౌతమ్ వచ్చేసి నా మనసులో ఫీలింగ్స్ చెప్తా ఈరోజు రోహిణికని కూర్చోబెట్టి, నేను ఎన్ని రోజుల నుండో చెప్పాలనుకుంటున్నా అది ఇదని చెప్పి చివరికి ఇంట్లో ఉన్న అమ్మాయిలందరూ నా సహోదరులు అక్కలు అని చెప్తుంటాడు అనమాట. కొంచెం ఫన్నీగా రోహిణి వెంటబడి కొట్టడానికి అలా ఉరుకుతుంటుంది అనమాట. దాని తర్వాత ఇక అందరిని పిలిచి అందరు నామినేట్ అయ్యారు. కానీ సెకండ్ ఈ బిగ్ చెత్త రూల్స్ కదా ఇవి, అసలు డైరెక్ట్ ఓటింగ్తో సంబంధం లేకుండా సెకండ్ ఫైనలిస్ట్కి ఎట్ట పంపిస్తాడు? నాకు తెలిసి పక్కా వీళ్ళు కొట్టుకొని చేస్తారు. రోహిణి సేఫ్ అయితే రోహిణిని పంపిద్దామని ప్లాన్ వేసిండు. అవినాష్ని అట్లాగ పంపించినాం కదా, రోహిణిని పంపిద్దామని ప్లాన్ వేసిండు. కానీ బిగ్ బాస్ ప్లాన్ని తిప్పికొట్టారనమాట హౌస్మేట్స్. ఇక అందరిని నిలబెట్టి అందరు నామినేట్ అయ్యారు. కానీ సెకండ్ ఫైనలిస్ట్ కావాలంటే ఇక్కడ ఫొటోస్ పెట్టినాం. ఎవరు వెళ్ళొద్దు అనుకుంటున్నారో వాళ్ళ ఫోటోలు బంద్ చేయాలంటే అవినాష్ వచ్చి, ఎప్పుడు తెలిసిందే కదా ఫ్రెండ్ అంటాడు, ఎప్పుడు చూసినా ఇదే. సరే రీజన్స్ ఆమె కరెక్ట్గానే చెప్పిండు అనుకోండి, కానీ అమ్మాయి కూడా బాగానే డిఫెండ్ చేసుకుంది. ఇక్కడ విష్ణుప్రియ అది గాలి చేసిండు అనమాట. ఎందుకంటే రోహిణిని ఆబ్వియస్గా కాల్చలేడు, అక్కడ గౌతమ్ది కాల్చలేడు. వాళ్ళు ముగ్గురు ఒక గ్రూప్ కదా, వాళ్ళని కాల్చలేడు. ఇక్కడ ఇందులో ఎవరిని కాల్చినా ఎగబడతారు, తెలిసిందేగా. విష్ణుప్రియ ఒకటి దొరికింది కదా, అమ్మాయిని అయితే ఫోటో కాల్చేసిండు. ఆ తర్వాత విష్ణుప్రియ వచ్చి గౌతమ్ని ఫోటో కాల్చిందనమాట. కాల్చి ఏం చెప్పుద్దంటే, నువ్వు అసలు ఇంటరాక్షనే లేదు, అసలు నువ్వేం ఆడుతున్నావో, నీ గేమ్ ఏంటో నాకు అర్థం కాలేదా అంటే, నీకు ఇక్కడ కూడా గౌతమ్ చూడండి, ఇక్కడ కూడా తీసుకొస్తాడు. ఫేవరిజం కదా, నీకు వాళ్ళు కావాల్సిన వాళ్ళు కదా, వాళ్ళని చెయ్యవు కదా. ఏందది కావాల్సిన వాళ్ళు చెయ్యవు కదా, ఎవరు నచ్చనోళ్ళు వెళ్ళొద్దు అనుకుంటే వాళ్ళని గాలి చేయమన్నారు, సింపుల్ అది. అంతే చేస్తారు. మరి నువ్వెందుకు నిఖిల్ అర్హుడు కదా సెకండ్ ఫైనలిస్ట్ కావడానికి, నువ్వెందుకు నిఖిల్కి సిల్లీ రీజన్ చెప్పి కాల్ చేసినావు? ఇంకంతే. అమ్మాయి అయితే, నీ గేమ్ ఏంటో నాకు వాళ్ళది అర్థమైంది, వాళ్ళేంటో వాళ్ళ గేమ్ ఏంటో, నీదైతే నాకు అసలు అర్థం కాలేదు. అందుకే నువ్వు ఇలా డైరెక్ట్గా సెకండ్ ఫైనలిస్ట్కి వెళ్ళేదానికంటే నువ్వు ఆడియన్స్ ద్వారా వెళ్ళాలని కూడా కోరుకుంటున్నా అని చెప్పిద్ది అనమాట అమ్మాయి. ఇక నెక్స్ట్ గౌతమ్ వచ్చిండు. గౌతమ్ది కాలిపోయింది కదా ఫోటో. గౌతమ్ వచ్చి నిఖిల్ని, ఏంటి నువ్వు పోర్ట్రే చేస్తున్నావు అని నన్ను అంటున్నావు, అందుకని నువ్వు టాప్ 2కి వెళ్ళడానికి అర్హుడు కాదన్నాడు. ఆ చెప్పటం కూడా సిల్లీ రీజన్తో స్టార్ట్ చేసిండు. కానీ ఈరోజు నిఖిల్ లాస్ట్కి మొత్తం గౌతమ్ ఆటను మొత్తం ఎక్స్పోజ్ చేసి పడేసిండు. నిఖిల్ అయితే ఎంత పేషెన్స్గా ఎన్ని మాటలన్నా కూడా తీసుకొని ఓపిక గుండి బరస్ట్ అయిండో అనిపించింది నాకైతే. ఎన్ని మాటలన్నాలో అన్ని మాటలనేసిండు. ఎవరెవరో గౌతమ్ ఏం మాట్లాడుతుండో కూడా ఏం అర్థం కావట్లేదు. అక్కడ ఏదో నిరూపించాలని చూసిండు, కానీ తనే ఫెయిల్ అయ్యిండు గౌతమ్ అయితే ఈ విషయంలో. అట్టర్ ఫ్లాప్. అదీగాక పైగా నోరు జారిండు. ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీద ఆ యష్మిన్ వాడుకున్నావు, ఆ హౌస్లో లేనమ్మాయి గురించి యష్మిన్ వాడుకున్నావు అన్నాడు. సీత వచ్చి ఇట్లా చెప్పింది, గాజులు వేసినావు అన్నాడు. అక్కడ మాత్రం విష్ణుప్రియ నాకు సూపర్ అంటే సూపర్ అనిపించింది. ఫ్రెండ్ కోసం స్టాండ్ తీసుకుంది చూడు. గాజులు అంటున్నావు, అవి అంటున్నావు, ఆ అబ్బాయి నాకు కూడా వేసిండు, నన్ను కూడా అంతే అంటవా? వాళ్ళు ఎవరో వచ్చి చెప్పారని పాయింట్స్ పట్టుకొని బయట అది నెగిటివ్కి వెళ్ళిందా పాజిటివ్కి వెళ్ళిందా తెలియకుండా ఎలా అసలు హౌస్లో మాట్లాడతాడు ఈ అబ్బాయి, నాకు అర్థం కాలే. ఆ తర్వాత కూడా కెమెరాలతో చాలాసేపు మాట్లాడుకుంటూ విష్ణుప్రియ ఫోటో బంద్ చేశాక కూడా లైవ్లో అదంతా కట్ చేశారు. ఆ తర్వాత ఇంకా వీళ్ళది పెద్ద గొడవే అయింది, చాలా మాటలు కూడా లూజ్ అయ్యిండు గౌతమ్ అయితే. ఇది చాలా పెద్ద దెబ్బే గౌతమ్కి అయితే.
ఆ తర్వాత నిఖిల్ వచ్చి రోహిణిని చేసిండు. రోహిణి అయితే గేమ్ బాగా ఆడిద్ది, అన్ని బాగానే ఉంది. నామినేషన్స్ వస్తే నామినేషన్ ఇది ఒక రకంగా నామినేషన్ అన్నట్టే కదా, జనాల్లోకి వెళ్ళమంటంట. డైరెక్ట్ నువ్వు టాప్ 2లోకి నిన్ను ఎట్లా తీసుకెళ్తారు వాళ్ళు? అన్ని వారాల నుండి నామినేషన్ ఫేస్ చేసి ఆ టెన్షన్ పడుకుంటూ వచ్చిన వాళ్ళు, నువ్వు ఏ టెన్షన్ లేకుండా హాయిగా నేను గేమ్ ఆడుతున్నా, నేను ఎంటర్టైన్ చేస్తున్నా అని జనాల్లోకి పోకుండా డైరెక్ట్ కప్పిచ్చేస్తారా రేపు? అట్లయితే బిగ్ బాస్ అదే ప్లాన్ చేసిండు, కానీ బిగ్ బాస్ ప్యాన్ బెడ్స్ కొట్టిందనమాట. నిఖిల్ ఏం చెప్తుండు, నువ్వు గేమ్ పరంగా నేను మాట్లాడట్లేదు, నువ్వు గేమ్ బాగా ఆడినావు, నీ బిహేవియర్ బాగానే ఉంది, అన్నీ బాగున్నాయి, ఎంటర్టైన్ చేస్తున్నావు. కానీ వాళ్ళందరూ నీతో పోల్చుకుంటే వాళ్ళు చాలాసార్లు నామినేషన్స్లోకి వెళ్ళి ఆడియన్స్ ఓట్ల ద్వారా ఇక్కడ ఉన్నారు. రేపు ఆ టెన్షన్ వాళ్ళు తీసుకున్నారు, నామినేషన్ టెన్షన్ అనేది వాళ్ళు తీసుకున్నారు. మరి మీరు కూడా తీసుకోవాలి కదా. మరి ఇన్ని రోజులు నామినేట్ చేయకపోవడం మీ తప్పు, నా తప్పు కాదు. నామినేషన్లోకి రాకపోవడం అంటే మరి ఇప్పుడు చేస్తున్నారు కదా, ఇప్పుడు నామినేషన్లోకి వెళ్ళమనే కదా, ఆడియన్స్లోకి వెళ్ళమనే కదా చెప్పేది. మరి అది తప్పేముంది? ఇప్పుడు చెప్తున్నారుగా, ఇన్ని రోజులు చేయకపోవడం వాళ్ళు తప్పే, ఇప్పుడు చెప్తున్నారు కదా. లేదంటే డైరెక్ట్గా నీకు టాప్ 2కి వెళ్ళమ్మా అని ఎట్లా పంపిస్తారు? వాళ్ళందరూ అన్నీ కష్టపడి ఇప్పుడు 2 గేమ్లు ఆడి మీరు ఇట్లా అంటే, ఫస్ట్ నుండి వాళ్ళు ఆడుకుంటూ నామినేషన్లో ఆ టెన్షన్ తీసుకుంటూ వస్తున్నారు కదా. ఇప్పుడు నువ్వు ఆడావు కాదనట్లే, ఇన్ని రోజులు వాళ్ళు ఆడారు కదా, 2 గేమ్స్ గెలవగానే మీరు ఇట్లా అంటే, ఇంతకుముందు ఆడిన వాళ్ళు మరి వాళ్ళు ఇంతకుముందు వాళ్ళు కూడా ఆడారు కదా. అది మాత్రం కరెక్ట్ కాదనిపించింది. ఆ నామినేషన్ టెన్షన్ ఏంటో క్లియర్గా తెలిసిపోయింది రోహిణి ఫేస్లో అయితే. తర్వాత చాలా వీళ్ళందరూ ఫిజికల్ టాస్క్లు ఆడి ఇది చేశారు, అది ఇదని చాలా మాట్లాడింది. అవినాష్ నామినేషన్లోకి రావడం మా తప్ప, వస్తే మీరు సేవ్ చేసుకుంటున్నారు కదా. నామినేషన్లోకి వచ్చినప్పుడు ఎందుకు సేవ్ చేసుకుంటున్నారు మీరు? మరి ఒకసారి కూడా వెళ్ళలేదని మరి వదిలేసి వేరే వాళ్ళని సేవ్ చేయొచ్చు కదా. ఒకసారి వచ్చింది సేవ్ లాస్ట్ టైం ఏమో యష్మి వెళ్ళిపోయినప్పుడేమో బిగ్ బాస్ ప్లాన్ నామినేషన్లోకి వస్తే అట్లాగే ఎగిరిపోతారని ఆ ఓజీ క్లాన్ వాళ్ళనే నామినేట్ చేయించండి. ఆ టైంలో ఈ అమ్మాయి పడితే వెళ్ళిపోయేది, యష్మి బదులు ఏమోపోయేది. అప్పుడు ఈ గేమ్ ఇదంతా చూపించుకోవడానికి కూడా ఉండేది కదా, కాదు కదా. అది అనమాట. నిఖిల్ అది చెప్తాడు. ఆ తర్వాత ఫోటో కాళ్ళు పోయేసరికి ఏదో ప్రాబ్లం వచ్చింది, లోపలికి వెళ్ళమన్నారు. కానీ ఇంకా బిగ్ బాస్ ఆలోచించుకొని ఉంటాడు, అలా చేసాక కూడా మనం ఇలా ఇయ్యపోతే మళ్ళీ ఆడియన్స్ దృష్టిలో ఇది అయిపోతాం అనుకుంటూ ఏమో నీ ఫోటో కూడా గాలిపోయింది కాబట్టి మీరు కూడా రేస్ నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత ప్రేరణ నబీల్ మిగులుతారనమాట. ప్రేరణ నబీల్ని మరి వాళ్ళిద్దరు ఉంటే వాళ్ళిద్దరిని నేను చూజ్ చేసుకునేవాడంటే వాళ్ళిద్దరు ఎవరు ఎక్కువ నామినేషన్లోకి వెళ్ళొచ్చారు, ఎక్కువ ఎవరు గేమ్లు ఆడారని చూసి ఇచ్చేవాడు. వాళ్ళిద్దరు ఉన్నట్టయితే నువ్వు ఉన్నావు కాబట్టి ఇక్కడ నిన్ను సెలెక్ట్ చేసుకున్నారు, అంతే కదా. ఇక తర్వాత ప్రేరణ నబీల్కి ఖాళీ చెక్స్ ఇచ్చి 15 లక్షల వరకు మీరు అమౌంట్ రాసుకొని సెకండ్ ఫైనలిస్ట్కి వెళ్ళడానికి మీరు ఎంత అమౌంట్ అయినా రాసుకోవచ్చు అని చెప్తాడు. కాకపోతే ఇద్దరు సేమ్ రాయకూడదంటే ప్రేరణ ఏం చేసిద్ది, 54 లక్షల చిల్లర ఉంటుంది కదా, పైన 4 లక్షల చిల్లర ఏమో రాసిద్ది. అబ్బా నబీల్ ఏం ఆడుతాడో ఏందో మరి, తన ఆశ ఏందో, అంత అత్యాశ ఏందో, 15 లక్షలు రాసిండు ఏకంగా. బయట వీళ్ళు అంటున్నారు అవినాష్, గౌతమ్, నిఖిల్ నబీల్ రాయడు, అసలు నబీల్ రాయడు, నామినేషన్కి వెళ్ళడానికి ఆయన రెడీగా ఉంటాడని అనుకుంటున్నారు. విష్ణుప్రియ అంటుంది ఆ అబ్బాయి 50,000 పోతాయని తెలిసినా కూడా నామినేట్ చేసిండు, ఆయన కంపల్సరీ రాస్తాడని చెప్పింది అన్నట్టే బయటకు వచ్చి పిలిచి ఇద్దరిని మీరు ఇంక ఇది లాభం లేదు, మళ్ళీ ఇబ్బంది అయ్యిద్ది, వీళ్ళల్లో ఒకళ్ళు వెళ్తే అనుకుండేమో బిగ్ బాస్, ఇంకా వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేదు రోహిణి అని అనుకున్నాడుగా. ప్లాన్ అయితే ఫెయిల్ అయింది. ఇక ఎట్లాగో అని మళ్ళీ వాళ్ళని ఎట్లాగూ హౌస్ మేట్స్ చేతిలో పెడితే వాళ్ళు ఒప్పిస్తారు వీళ్ళని. మీరు ఒప్పించుకోవచ్చు అంటే, అరే 4 లక్షలు ఎంతో కష్టపడ్డాం రా మనం ఈ డబ్బులు సంపాదించుకోవడానికి, వద్దురా అది ఇదని కన్విన్స్ చేస్తే అప్పుడు ప్రేరణ భయంగానే అంతకుముందు గౌతమ్ని కూడా అడిగింది నా ఫోటో గాలవకు, నా ఫోటో గాలవకని అని అంటది. ఆ తర్వాత మీరు ఎంత రాశారు అమౌంట్ చూపించమంటే 4 లక్షల చిల్లర ప్రేరణ రాస్తే 15 లక్షలు నబీల్ చూసి షాక్ అవుతారు వాళ్ళైతే. అవినాష్ నువ్వు అసలు రాయమనుకున్నావురా అంటే, నేను చెప్పా రాస్తావని, నువ్వు రాస్తావని అని విష్ణుప్రియ అంటది అనమాట. అట్లా వాళ్ళిద్దరి
ఆ చెక్కులు క్యాన్సిల్ చేస్తారు, అందరు నామినేషన్లోకి వస్తారనమాట. రేపు మాత్రం గేమ్స్ పెట్టారనమాట. గోల్డ్ టికెట్ వచ్చింది కదా కొంతమంది ముగ్గురికి, అందులో ఎవరు గౌతమ్కి, మన రోహిణికి, నిఖిల్కి వచ్చింది కదా, వాళ్ళు ముగ్గురికి సపోర్ట్ చేయాలన్నమాట ఓట్ అప్పీల్ కోసం. వీళ్ళ డైరెక్ట్ గోల్డ్ టికెట్ వచ్చిన వాళ్ళు ఓట్ అప్పీల్ చేసుకోవచ్చు, మిగతా వాళ్ళు చేసుకోవడం కోసం కొన్ని గేమ్స్ పెడతారు, అందులో విన్ అయిన వాళ్ళు ఓట్ అప్పీల్ చేసుకోవచ్చు అనమాట. నిఖిల్ ఏమో ప్రేరణకి, రోహిణి ఏమో విష్ణుప్రియకి, నబిల్ ఏమో గౌతమ్ ఏమో నబిల్కి అనమాట. ఏదో టవర్స్ కట్టి అది కాపాడుకోవాలి, ఆ టాస్క్ ఆడతారు. అందులో నిఖిల్ టీం గెలిచి ప్రేరణ ఓట్ అప్పీల్ చేసుకుంది అని సమాచారం అనమాట. ఈరోజు జరిగేది అదే. ఇంకా ఇలానే టాస్కులు పెడుతూ పోతారనమాట. అది అనమాట ఫ్రెండ్స్. ఇంకేదైనా అప్డేట్ ఉంటే ఓటింగ్లో మాత్రం లీస్ట్లో విష్ణుప్రియ, రోహిణి, అలాగే నబిల్ ఉన్నారు. వీళ్ళు ముగ్గురే డేంజర్ జోన్లో ఉన్నారు, మిగతా వాళ్ళంతా సేఫే. వీళ్ళు ముగ్గురికి మాత్రం చాలా డేంజరు, ఎవరైనా వెళ్ళిపోవచ్చు. మీ ఫేవరెట్ ఎవరు అనుకుంటున్నారో, మీరు ఎవరిని టాప్ 5లో ఎవరిని చూడాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఓట్స్ వేసుకోండి. ఎవరికి స్పిడ్ చేయొద్దు, ఇది లాస్ట్కి వచ్చింది కాబట్టి. అది ఫ్రెండ్స్. ఇంకేదైనా అప్డేట్ ఉంటే మళ్ళీ అప్డేట్ చేస్తా, కానీ మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి.